పాకిస్తాన్కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే కోల్కతాపై దాడి చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ జోలికి వస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడంటూ రాజ్నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. ఏదైతే ఈ మధ్య పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో భారత్ తమపై ఏదైనా సైనిక చర్యలు పాల్పడితే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా నేరుగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని కవ్వింపులకు దిగాడు. అయితే కేవలం సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్లనే కాకుండా తూర్పున ఉన్న కోల్కతాను కూడా తమ మిసైల్ రేంజ్ లోకి తెస్తామంటూ చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం భారత్ తమపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించాడు. అయితే ఈ పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇస్లామాబాద్కు 55 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను గుర్తు చేశాడు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ రెండుగా విడిపోయి తూర్పు పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఏర్పడిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. అలాగే పాక్ రక్షణ మంత్రి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి, 1971లో వాళ్ళు ఎలాంటి చర్యలను ఎదుర్కొన్నారో ఒకసారి చరిత్రని తిరగవేయాలని, నాడు భారత సైన్యం అండతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది, ఆ దెబ్బతో పాకిస్తాన్ సగం ముక్కలైంది. ఒకవేళ ఇప్పుడు మళ్లీ వారు బెంగాల్పై కన్నేయాలని చూస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలు అవుతుందో ఆ దేవుడే తెలియాలని రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు.